ఇప్పుడు చెప్పు తాడే వాళ్ళది తాడెక్క కానీ ఎందుకు అంటున్నావు? ఓళ్ళే అది తాడు నాది తాడు నాది కొట్లాడుకుంటారు. సంగతి చెప్తారా పెద్ద మనుషుల పిలిపించి? సరే చూసుకుందాం పోయి పెద్ద ఈయన సంగతి ఎంత, ఈయన కథ ఎంత చూసుకుందాం. ఎట్లా నేను ఇంకేసి అన్నీ కొడతాడా సంగతి ఏందో చూస్తా. పెద్ద మనుషులలో వచ్చి చూసుకుంటా. అన్నా నువ్వు ఉన్నావు కదనే నమస్తే గంగాధరన్న. నమస్తే నరేష్. ఏం సంగతి ఇటు వచ్చినావు నరేష్? గదే తాడు పంచాయతీ కోసం వచ్చిన. ఏ తాడు పంచాయతీ? గదే మన ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు కదా, తాడెక్కంగా తాడు నాదంటే నేను ఏమన్నా అందునా వచ్చి ఇట్లా ఇట్లా గుంజిండే. నేను ఏమని చెప్పాలి? నీ తాడంటే నువ్వు వచ్చిన ఆ తాడని అంటే సరే మనం కాకపోతే మన పెద్ద మనుషులను కలిసి మనం బుక్ ఉంది బుక్లో చూసుకొని నీ తాడని ఆ తాడని చెప్తాయి కదా. ఇట్లా ఇట్లా అని అంటే మన పెద్ద మనిషి. సరే నరేష్, దానికి ఎందుకు కొట్టుకున్నారు? నేను పిలిపించి మాట్లాడుతుంది. నువ్వే మాట్లాడి, నువ్వు దగ్గర ఉండి మాట్లాడు. నాకు ఎవరు లేరు, నువ్వే తప్పదు. ఓకే ఓకే నేను మాట్లాడతా పో నువ్వు. ఓకే నమస్తే. నమస్తే నమస్తే. ఏమైందమ్మా అన్న, ఎందుకు వచ్చినావు? నరేష్ గారు ఒక తాడెక్కిండు వద్దనాక. నా తాడు ఎక్కి ఒక పెద్ద మనిషి అని చూడకుండా మరొకడ గొడవ వేసిండు. దానికోసం మిమ్మల్ని కట్టడానికి వచ్చిన. ఆ స్వామి కూడా వచ్చిండు. నరేష్ స్వామి ఎందుకు లొల్లి పెట్టుకున్నారు? నరేష్ వచ్చి చెప్పుకున్నాడు, ఆయన బాధ ఆడి చెప్పిండు. మరి అంతగానో ఎందుకు పెట్టినావు నిన్న? ఇది ఒక పెద్ద మనిషితనం చేసి నువ్వు ఇంత ఎందుకు చులకన అయితే వాళ్ళ ముందట? మరి ఆడ వచ్చి పిలిపియమన్నాడు, పంచాయతీ పెట్టిపియమంటావా? ఏం సంగతి ఉంటావు మరి? సరే 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 పో, అది పిలిపిస్తా అన్నాడు. మరి మళ్ళా కలుగు. నమస్తే అన్న. ఈ పంచాయతీ అని వచ్చిన. అబ్బా పెద్ద ప్లాన్ వేసి నరేష్ గారు. వచ్చి డైరెక్ట్ మోపాటి గిల్ల గిల్ల గుంజి ఆడినాడంటే నేను ఇచ్చిపెట్టేటోడు. అక్కడ కాళ్ళు ఎన్నుకోలేదు. వచ్చి గుంజి నన్ను ఇక ఎటువంటి అదే కొట్టిడు. అడుగులా గోత కొట్టలేడు, సుబ్రహ్మణ్యం కొట్టిండు. సాక్ష్యం రాజన్న కూడా ఉన్నాడు. ఆయన ఉన్నాడు, మమ్మల్ని కొట్టా నన్ను కొట్టా ఆయననే లేకపోతే నన్ను గోత కొట్టున్నా సాగు తినేటోడు. పెద్ద మనిషి ఉన్న కట్నే చేస్తాడా? నేను గంగానం చెప్పుకున్నా, నేను నీకు కూడా తోడు పెద్ద మనిషి నీకు కూడా చెప్పుకొని వచ్చిన. న్యాయంగా పిలిపిస్తా, అడికి రావి కొద్దిగా నాకు దయచేసి నాకు సపోర్ట్ చేయండి. కొద్దిగా నాకు సపోర్ట్ చేయ ఓటున్నా నేను ఆల్రెడీ కూడా ఉంచుకుంటా. నన్ను కొట్టిండు, నీ దగ్గరకు వచ్చి ఫిర్యాదు అయిందా? ఏం ఫిర్యాదు అయిందో చెప్పు. వచ్చిండు ఇప్పుడు ఏమో పెద్ద వాళ్ళని చూడకుండా నీ చేయొస్తాడా? ఓ ఆడిపోయి మాట్లాడతా. ఏం సరేనా? నరేష్ ఏంది మీ పంచాయతీ ఏంది? నేను తాడెక్కినందుకు వచ్చి మోగబట్టి గుంజి 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 నన్ను డైరెక్ట్ తాడు ఆయన అయితే ఆయన అభిమాని ఇవ్వబోతాడు. వచ్చి ఇట్లా ఇట్లా గుంజితే నేను కింద పడితే ఎట్లా తిరుగుతా ఎట్లా? ఏంటంటే మహేష్ ఏమైంది? చెప్పిన దానికి నీ సంజయ్ అయింది చెప్పు, ఎందుకు అట్లా చేసినావు? నా తాళ్ళని చూసుకుంటూ వస్తున్నా. ఆ చాలు నా తాడు మోక పెట్టాడు.
నాకు తాడెక్కకు అని ఆయన మోకు పట్టుకున్నా. అప్పుడు నన్ను ఒక పెద్ద మనిషిని చూడకుండా ఆయన నూకేసాడు, నేను ఒకటి అందుకున్నా. దానిలో లిస్ట్ ఉంటుంది కానీ అది చూసుకుని ఓదాలో చూసుకోవడానికి చేసుకుని పంచాయతీ ఎందుకు అది చూసుకుని ఓడగొట్టుకుంటే అయిపోయి. మీరు ఎప్పుడంటే ఇంకా లిస్టు తీసుకొని చూసుకొని మాట్లాడుకునేది వచ్చి మోపు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు నేను అట్లా ఏంటో ఓడుకుంటాడు దీని గురించి. లిస్ట్ నీ దగ్గర ఒక పెద్ద మనిషి నీ దగ్గర తాళ లిస్ట్ ఉంది కదా, అది రేపు పట్టుకొచ్చి ఈ కథ ఏందో ఓడగొట్టుకు. రేపు కాదు ఇప్పుడే కావాలి నాకు. తీసుకురాపో. సరే మాట్లాడుకోండి. ఒలిపినా నీరాను నా పని కట్టవచ్చు. పెద్ద మనిషి మహేశ్వర కొడుకు. పెద్ద మనిషి మహేశ్వర కొడుకు. పెద్ద మనిషి మహేశ్వర కొడుక ఐడియా. తాళ్ళ లిస్ట్ ఈయన దగ్గరనే ఉంది కదా, తాళ్ళ లిస్ట్ ఎట్లయినా దొబ్బేయాలి. ఒక పని చెప్తే చేస్తావా? 10 రూపాయలు ఇస్తే 10 కాదు 20 ఇస్తా. ఇంట్లో ఒక బుక్ ఉంది తీసుకొస్తావారా? తీసుకొస్తా. థ్యాంక్ యూ. బుక్ దొరుకుతలేదు, ఎక్కడ పెట్టినా మరి కులంలో ఇప్పుడు నా ఇజ్జత్ తట్టుంది ఎట్లా? ఇంకా అత్తలేరు, ఒకసారి ఫోన్ చేయి. ఏమన్నారా? హలో, ఏమైంది? పంచాయతీ అని పెట్టిర్రు, రమ్మన్నప్పుడు రావాలనే టైంకు ఏంది ఇది? ఆ తాళ బుక్ పట్టుకొని రా. మహేష్ నరేష్ తీసుకొని రా. మహేష్ తాళ లిస్ట్ తీసుకొస్తా అంటే తాళది ఇంకా తీసుకురాలేదు. బుక్ పోయింది, ఇక్కడ మొత్తం లేకి అర్థం అంటే లేక దొరుకుతలేదు. లిస్ట్ కూడా పోయింది బుక్. మేము మాట్లాడుకొని చెప్తాం. అరే పోతాం. లిస్ట్ అయింది కానీ ఆయన చెప్తుంది కదా, మరి ఏదో ఒకటి చేసి ఇక మళ్ళీ మిగతా సభ్యులతో డిస్కషన్ అదంతా ఎందుకు కాడు వచ్చిన ప్రజలు అందుకు ఫైన్ వేసి అని చెప్తుంది. సరే అట్లా చేద్దాం. ఆ నరేష్ తాడు ఆయనకు అప్పయ్య లిస్టు పెట్టినందుకు, పెద్ద మీద చేసినందుకు ఈయనకు 5,000, ఆయనకు బుక్ పెట్టినందుకు ఆయనకు 10,000 కట్టిద్దాం. అంగాన్ని కట్టిద్దాం. అట్లా తాళ అప్పయ్య. ఓకే. ఆ నరేష్ నుండి ఆ మహేష్ గారిని రమ్మనుకో. నరేష్ మహేష్ కూర్చో. జవాన్ ఛాయ్ చెప్పు ఒక 10 గల. నరేష్ మహేష్ కూర్చో. జవాన్ ఛాయ్ చెప్పు ఒక 10 గల. మేము అనుకున్నాం అదే మీరు ఇద్దరు ఎంత అంటే ఓకే ఇద్దాం. తాడెక్కి చూసినందుకు నీకు తప్పే నరేష్. మహేష్, నువ్వు పెద్ద మనిషి ఉండి ఒక సభ్యుని మీద చేసేసి నరేష్ తాడప్ప చెప్పు. నరేష్
నువ్వు చెప్పగా పెద్ద మనిషి చేసుకున్నావు తాడు వేసినావు కనుక నీకు 5,000 జరిమానా ఎత్తున్నావు. మహేష్ నువ్వు నీకు 10,000 జరిమానా ఎత్తున్నావు. లిస్ట్ కూడా వచ్చినావు నీకు. తాడాయన నరేష్ ఎక్కుకుంటాడు. ఓకే సరే నరేష్ మహేష్ ఇట్లాది మీ ఇద్దరు ఏదో దండ వేసిందా అని నువ్వు దండ తీసిందా అని అయినా కాకుండా మీరిద్దరు ఎప్పుడు లాగా కలిసి ఉండాలి. ఇద్దరు చేతిలో చేసుకొని ఇద్దరు తీర్పుకు కట్టుబడి ఉండరు. ఇంకోసారి ఇట్లా వేయకూరు, వెళ్ళిపోరు. సంఘం పెంచి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.